మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి మొదలైన జాతర ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఆదివాసీ ఆచారాల ప్రకారం గుడి మెలిగే పండుగను పూజారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వనదేవతలను గద్దెలపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మినీ మేడారం జాతర ఆసన్నమని చెప్పాలి. ఈరోజు మండమెలిగే కార్యక్రమం గిరిజన పూజారులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దానిపై మేడారం సమ్మక్క ప్రథమ పూజారి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు మండమెలిగే ప్రోగ్రాం విశిష్టంగా మీ ఆచరణ ప్రకారం జరుపుకుంటారు, దాని విశిష్టత గురించి మీరు వివరించండి. ఈ మినీ మేడారం జాతరను మండమెలిగే పండుగ అంటాము. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇటు సమ్మక్క పూజారులు ఈ మేడారంలో, ఇటు సార్లమ్మ పూజారులు, గోవిందరాజు పూజారులు, పగిడిద్దరాజు పూజారులు ఎవరి గుళ్ళల్లో వాళ్ళే అమ్మవార్లకు పసుపు కుంకుమ చీరే సారే పెట్టి భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి జాగారాలు ఉంటూ ఒక పొద్దులుంటూ అమ్మ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇదే పూట ఈ పౌర్ణమి వెన్నెలల్లో ఈ నలుగురు పూజారులు కలిసి మేడారం చేరుకొని రాత్రి అంటే దాదాపు 11 నుంచి ఉదయం పూట 4 గంటల వరకు జాగారాలు ఉంటూ అమ్మవార్లను పూజించడం జరుగుతుంది. అంటే ఈ మండమెలిగే ప్రోగ్రాంలో ఇప్పుడు మన కన్నెపల్లి నుంచి సారక్క తల్లిని కూడా ఈరోజు మండమెలిగే ప్రోగ్రాం చేస్తారు. వీళ్ళు అటు సారక్క ఇటు సమ్మక్క తల్లి ఇద్దరిని కూడా ఏ టైం వరకు మీరు గద్దె వరకు తీసుకురాగలుగుతారు? దాదాపు 11 ప్రాంతం వరకు ఈ గద్దెలలో తీసుకొస్తాము. అయితే ఏంటంటే అప్పటి వరకు టెంపుల్ అంతా బంద్ చేస్తారు, ఎవరికి ఎలా ఉండదు. అంటే పూజా విధానం అనేది చాలా గోప్యంగా ఉంటుంది, ఎవరిని ఎలో చేయమండి. ఈ రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకు మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించి దానిపై అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పటికి అన్ని భక్తులు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించిందండి. ఇటు ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇటు వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఎటువంటి ఆపద లేకుండా వెళ్ళాలని పూజారిగా నా యొక్క మనం. విన్నారు కదా, మండమెలిగే ప్రోగ్రాంతో ఈరోజు అటు సారలమ్మ తల్లి ఇటు సమ్మక్క తల్లి రెండు వర్గాలు కూడా పూజలు చేసుకొని నైటు 8 గంటల వరకు ఇద్దరు తల్లులని గద్దెల మీద ఆసనాలు చేసేసి నైటు 12 గంటల నుంచి 4 గంటల వరకు వీళ్ళు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు నైవేద్యాలు ధూప తల్లులకు తల్లులకు ఇచ్చేసి వీళ్ళు ప్రసాదం తిని ఆ తర్వాత తెల్లారి 6 గంటల నుంచి భక్తులను అమ్మవార్లని దర్శించే ప్రయత్నం అప్పుడు అనుమతిస్తారని చెప్పారు. కెమెరా పర్సన్ రాహుల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా, మేడారం.